సీతావనంలో వెలిసిన మాయా అడవి గ్రామస్తులకే కాదు, బయటవారికి కూడా ఒక మిస్టరీ. ఈ అడవిలో పశుపక్షాది జీవాలను ఆశ్రయించడం మాత్రమే కాదు, ప్రతి చెట్టుకి ఓ రహస్యం ఉంది. ఈ అడవిలో ప్రవేశించిన ప్రతి మనిషికి ఒక భ్రమలో చిక్కుకుంటాడు. ఈ అడవిలోకి అడుగు పెట్టగానే మన మనసులు పరీక్షకు గురవుతాయి అని వీరసేన తన బృందానికి ముందుగా హెచ్చరించాడు. అభయ్ చుట్టూ చూసి, ఇక్కడంతా శాంతంగా ఉంది, కానీ ఈ శాంతి కేవలం ఒక మాయగా అనిపిస్తుంది అని చెప్పాడు. రణజిత్ ఈ రహస్యాన్ని ఛేదించడానికి మన బలం, బుద్ధి రెండూ అవసరమవుతాయి అన్నాడు. అడవి ప్రాంగణం వీరిని ఆహ్వానించడం లేదు. ఆ గాలి వేగం, చెట్లు కదలికలతో ఒక హెచ్చరికను అందిస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగ ముసురుకుంది. పొగలోంచి ఆకారాలు కనబడుతూ విభిన్న రూపాల్లో భయంకరంగా మారాయి. రణజిత్ కత్తి తిప్పి ఎలా అంటాడు, ఈ భ్రమల కోసం మనం సిద్ధంగా ఉండాలి. మన నిబ్బరం తగ్గినప్పుడు ఇవి మన మీదే విజయం సాధిస్తాయి. పశువుల అరుపులు వినిపించాయి. అవి వీరసేన బృందంపై దాడి చేయడం ప్రారంభించాయి. అభయ్ తన ధైర్యంతో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కానీ భయం వారిని తక్కువ చేస్తోంది. వీరసేన ఒక ఆయుధాన్ని మంత్రిస్తూ దాని శక్తిని పశువులపై ప్రయోగించాడు. పశువులు భయంతో పరిగెత్తాయి. కానీ అడవి మరింత ప్రమాదకరంగా మారింది. అదే సమయంలో శివాని, రుద్ర అడవిలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నారు. అడవిలో ప్రతి సూచన మనకు ముఖ్యమైనది అని శివాని చెప్పింది. రుద్ర ఒక పెద్ద చెట్టు వేరుల మధ్య దాగి ఉన్న రాతి పలకల సంకేతాన్ని గమనించాడు. ఇది మనకు దారి చూపించే సూచనగా ఉంది. ఆ చిత్రాలను అర్థం చేసుకోవాలి అని రుద్ర నిశ్చయంగా అన్నాడు. శివాని అందులోని చిత్రాలను తన జ్ఞానంతో పరిశీలించింది. ఇది చెడు ఆలోచనలు వారికి మృత్యువు, మంచితనానికి గెలుపు సూచిస్తుంది అని ఆమె చెప్పింది. రుద్ర సరదాగా అన్నాడు, అంటే ఈ అడవి నిజంగా మన వెన్నంటే ఉంది, కానీ ఈ దారి మాకు సులభం కాదు. ముందు అడుగు వేసినప్పుడే వారు భూమి కొంచెం కదలడం గమనించారు. అడవి పాతాళంలోకి వెళ్ళేలా కనిపించింది. మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని శివాని గట్టిగా చెప్పింది. వీరసేన బృందం శివాని, రుద్రల మార్గాలు ఒక చోట కలిశాయి. అడవి తన శక్తిని మరింత పెంచి వారిని పరీక్షించింది. చెట్లు జీవనంగా మారి వారికి అడ్డుకున్నాయి. వీరసేన బృందం వీటిని అణచడానికి ప్రయత్నిస్తుంటే శివాని సంకేతాలను గుర్తించి వాటి వల్ల అడవి దారిని చూపిస్తుందని అర్థం చేసుకుంది. అడవికి భయపెట్టడం మాత్రమే కాదు, దారి చూపే శక్తి కూడా ఉంది. మనం దీన్ని స్నేహంగా చూడాలి అని శివాని తన ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇదే సమయంలో వీరసేన తన వెనుక ఉన్న ఒక బాక్సును తెరిచాడు. అందులో నిధి మంత్రాల చిహ్నం కనిపించింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది వీరసేన చేతికి ఎలా చేరింది అని శివాని ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి చీకట్లో రుద్ర, శివాని, వీరసేన బృందం కోట వద్దకు చేరుకున్నాయి. కోట పెద్ద పటిష్టమైన గేట్లు, దానిపై చెక్కిన రహస్య సంకేతాలు వారిని ఆశ్చర్యపరిచాయి. శివాని వాటిని గమనిస్తూ చెప్పింది, ఈ కోటకు సంబంధించి ప్రతి చిన్న గుర్తు కూడా మనకు ఉపయోగపడుతుంది. కోట గేట్లు తెరిచిన వెంటనే రావణకేతు అనే రహస్య వ్యక్తి కనిపించాడు. అతని రూపం భయంకరమైనప్పటికీ అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఈ కోట రహస్యం తెలుసుకోవాలంటే
మీ ధైర్యం నిజాయితీకి పరీక్షలు ఉంటాయి అని రావణకేతు గంభీరంగా చెప్పాడు. వీరసేన ఆవేశంగా, ఈ రహస్యాలు తెలుసుకోవడం మా హక్కు. ఏదైనా అడ్డంకి ఎదురైనా దాన్ని అధిగమించగలము అన్నాడు. వారు కోటలో అడుగుపెట్టగానే లోపల పక్కటెముకలు, పగుళ్ళు, గదులు అన్నీ పురాతనతను తెలియజేస్తున్నాయి. ఒక గది పొగతో నిండి ఉండగా దాని మధ్యలో కొంత వెలుగు కనిపించింది. ఈ గది అసాధారణంగా ఉంది. ఇక్కడ ఏదో ముఖ్యమైనది దాగి ఉంటుంది అని రుద్ర. అలా కొద్దిసేపటికి పొగ తొలగగానే కొన్ని ఆత్మల ఆకారాలు కనిపించాయి. అవి బాధతో వారి కళ్ళు ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈ కోటను మనం విడిచిపెట్టలేం. మన బాధను ఎవరో తీర్చాలని ఆశిస్తున్నాం అని ఒక ఆత్మ కాంతితో గంభీరంగా అన్నది. శివాని ఆ ఆత్మ చెప్పేది వినడానికి ముందుకు వెళ్ళింది. ఈ కోట ఎవరో చేసిన పాపాల కారణంగా శపించబడింది అని ఆత్మలు చెప్తాయి. రుద్ర గోడలపై ఉన్న సంకేతాలను చదివి ఒక రహస్యం బాక్స్లో దాగి ఉందని గుర్తించాడు. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీనిలోని శక్తి ఆత్మలను శాంతపరుస్తాయేమో అని రుద్ర ధైర్యంగా చెప్తాడు. అప్పుడు శివాని తడబడుతూ, ఈ బాక్స్ ఓపెన్ చేయడం సురక్షితమా అని అడిగింది. రుద్ర తన ధైర్యంతో బాక్స్ తెరిచాడు. బాక్స్ తెరవగానే అందులో ఒక మంత్రం ఉన్న లెటర్ బయటపడింది. ఆ లెటర్ వెలుగు వెదజల్లుతూ ఆత్మల బాధలను తొలగిస్తోంది. రావణకేతు, ఈ మంత్రం ధర్మబద్ధంగా ఉపయోగిస్తే మాత్రమే మంచికి దారి తీస్తుంది, కాదు అంటే నాశనమే. వీరసేన ఆ లెటర్ చూస్తూ, ఇది మా ప్రయాణంలో ముఖ్యమైనది, దీన్ని ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా ఆలోచించాలి అని అన్నాడు. అందరూ కోట బయటకు రావడానికి సిద్ధం అవుతుండగా రావణకేతు ఒక చివరి హెచ్చరిక ఇచ్చాడు. ఈ మంత్రం మీ స్నేహాన్ని పరీక్షిస్తుంది. ధైర్యం ఉంటేనే దీన్ని ఉపయోగించగలరు. ఈ మాటలు వినగానే రుద్ర, శివాని ఒకరినొకరు చూస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మంత్రం ఎలా ఉపయోగించాలి, ఇది వారి ప్రయాణాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.